हाई फ्रेंड्स, ना पेరు चैतन्य श्री बालासाई। నేను ఈ వికీప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో జావాకి ఫుల్ స్టాక్ జావాకి ల్యాబ్ కోఆర్డినేటర్ కింద వర్క్ చేస్తాను। సో మనం ఈరోజు ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకుందాం। అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఎండ్ యూజర్ కి ఫ్రంట్ ఎండ్ మనం ఎటువంటి వెబ్సైట్స్ అయినా కూడా మనకి కనిపించేది ఫ్రంట్ ఎండ్ మాత్రమే। సో ఫ్రంట్ ఎండ్ లో నువ్వు ఏదైతే డిక్లేర్ చేస్తావో అది మాత్రమే యూజర్ కనబడుతుంది। సో ఫ్రంట్ ఎండ్ లో మెయిన్లీ వచ్చేసి HTML, CSS, JavaScript, Bootstrap, at the same time React.js and Angular ఇవి యూజ్ చేస్తాం। సో ఇక్కడ వికీప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో ఫ్రంట్ ఎండ్ కి HTML, CSS, JavaScript, Bootstrap తో పాటు ఫ్రేమ్వర్క్స్ లైక్ React.js, Angular.js కూడా నేర్పిస్తారు। సో ఇప్పుడు HTML అంటే ఏంటో తెలుసుకుందాం। HTML ఇస్ లైక్ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్। సో ఇది ఏంటి అంటే నీకు ఒక స్టాటిక్ వెబ్ పేజ్ కావాలి అంటే కనుక నువ్వు యూజ్ చేయాల్సింది HTML। సో ఇది అసలు స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి, లైక్ నీ ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్కి నువ్వు ఒక వెబ్సైట్ చేయాలనుకుంటావు వితౌట్ యూజింగ్ ఎనీ డేటా, అంటే యూజర్ నుంచి ఎటువంటి డేటా తీసుకోకుండా ఓన్లీ ఒక వెబ్సైట్ చూసుకోవడానికి మాత్రమే, వెబ్సైట్ నీ ఒక బిజినెస్ రిప్రజెంట్ చేయడానికి మాత్రమే కావాలి అంటే యూజ్ చేయాల్సింది HTML స్టాటిక్ వెబ్ పేజ్ అనమాట। సో ఓన్లీ HTML యూజ్ చేస్తామా అంటే కాదు, HTMLతో పాటు CSS యూజ్ చేసి నీ వెబ్సైట్కి కావాల్సిన స్టైల్స్ చేసుకుంటాం, అర్థమైనా? సో HTML అంటే మెయిన్లీ HTML నువ్వు రాసే కోడ్ అనేది యూజర్ కనపడుతుంది, కానీ అది ఓన్లీ ఒక స్కెల్టన్ లాగా అనమాట, నీ వెబ్సైట్కి ఒక స్కెల్టన్ లాగా కనపడుతుంది। దానికి నువ్వు స్టైల్స్ అప్లై చేసుకోవాలంటే కావాల్సింది CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట। ఈ CSS అప్లై చేసి నీ ఒక వెబ్సైట్, ఎంటైర్ వెబ్సైట్ ఎటువంటి కలర్స్ ఉండాలి, ఎటువంటి స్టైల్లో ఉండాలి, ఎటువంటి ఇమేజెస్ ఏ ప్లేస్లో ఉండాలి అని చెప్పేది CSS। ఈ రెండు యూజ్ చేసి ఒక స్టాటిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం। ఇందాక చెప్పినట్టు బూస్ట్రాప్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రీ డిఫైన్డ్ స్టైల్ షీట్। అంటే ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర ఒక స్టైల్ షీట్ అనేది ప్రీ డిఫైన్డ్గా రెడీ చేసి పెట్టారు, అటువంటి స్టైల్ షీట్ని నువ్వు నీ HTML పేజ్కి యూజ్ చేసుకుని ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు। సో దానికోసం యూజ్ చేసుకునేది ప్రీ డిఫైన్డ్, యూజ్ చేసుకునేది బూస్ట్రాప్। ఇప్పుడు JavaScript, JS ఈ స్టాటిక్ వెబ్ పేజ్ని డైనమిక్ చేయడం కోసం, అంటే సర్వర్ సైడ్ అంటే క్లయింట్ సైడ్ సర్వర్ కోసం యూజ్ చేసేది JavaScript। అంటే అదే పేజ్లో ఉంటుంది, కానీ నీకు కావాల్సిన డేటాని బ్యాక్ ఎండ్ నుంచి కాదు, అక్కడి నుంచే అక్కడికక్కడే ఇటరేట్ అవుతూ నీకు కావాల్సిన డేటాని పేజ్ మీద చూపించడానికి కావాల్సింది JavaScript। ఇది డైనమిక్ చేయడం కోసం, నీ HTML పేజ్ని కొంచెం డైనమిక్ చేయడం కోసం, లైక్ నథింగ్ బట్ ఒక బటన్ ఉంది, ఆ బటన్ క్లిక్ చేయగానే ఎంటైర్ పేజ్ మొత్తం కూడా డార్క్ మోడ్లో కన్వర్ట్ అవ్వాలి। సో అలాంటి టైంలో యూజ్ చేయాల్సింది JavaScript। ఇది బ్యాక్ ఎండ్ నుండి ఎటువంటి డేటాని తీసుకురాదు, కానీ ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటాని యూజ్ చేసుకుని అక్కడికక్కడే చేంజెస్ చేసుకుంటుంది। సో ఇవన్నీ కూడా చాలా నీట్గా, చాలా క్లియర్గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తోటి 90 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న ట్రైనర్స్ అనేవాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు। అక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేయడానికి ల్యాబ్ కోఆర్డినేటర్స్ అనేది అవైలబుల్లో ఉంటాము। సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది HTML గురించి, ఇది బ్రీఫ్ డిస్క్రిప్షన్। ఇంకా చాలా నీట్గా సాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు। థ్యాంక్ యూ।